వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన రిటైర్డ్ ఎస్ఐ జయకుమార్. పార్టీ లైన్ దాటద్దు, టీడీపీ నేతలకు పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక. మెగా డిఆర్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు. పోలవరం నియోజకవర్గం టి నర్సాపురానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ వి జయకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ జయకుమార్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి ప్రజాసేవతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడిన జయకుమార్ వైఎస్ జగన్ నాయకత్వం సిద్ధాంతాలు ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ఆకర్షించాయని తెలిపారు. ప్రజల తరపున నిరంతరం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీలో చేరటం ఆనందంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు. ఎవరైనా గీత దాటితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ రోజు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో, దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని 2025 మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కేవలం డిఎస్సి నియామకాల కోసమే ఉపయోగించుకున్నారని, మొత్తం నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఎస్సీఆర్టీ కన్వీనర్ కె డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యవస్థ చేతిలో జరిగాయని ఆయన అన్నారు. గోప్యంగా ఉండాల్సిన పరీక్షల ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించారని, ప్రశ్న పత్రాల తయారీ నుంచి మార్కుల అప్లోడింగ్ వరకు ఒకే బృందం పనిచేస్తుందని ఆరోపించారు. శాఖలు చూస్తారు, అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలేడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా, వీళ్ళకి నచ్చినా, వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకు పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించిందనేది చిన్నపిల్లోడిని అడిగినా, లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చొని అదే మనిషి, అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో, వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ఆ డిఎస్సి మొత్తం అంటే పారదర్శక పాత్ర వేసి అక్కడితో ఆగరు. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని, లేదా అప్లోడింగ్ని, లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. పొదలకూరులోని అగచాట్లపురంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఏంటి పువ్వేంది, ఏం మాట్లాడుతున్నావు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ మద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, ఒక కోర్టు ఫైల్స్ దొంగతనం చేసినోడు, పేదోళ్ల భూములు కొట్టేసినోడు, కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల భూములు కొట్టేసినాడు, సర్వేపల్లిలో గిరిజన భూములు కొట్టేసినాడు, మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయీలకి
కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ బినామీలకి కట్టబెట్టినోడు, అల్లుడి పేరుతో భూములు కొట్టేసినోడు, 100 కోట్ల రూపాయల ఆస్తి కొట్టేసినోడు రెండో అల్లుడి పేరుతో. ఆయన నీ బతుకేంటో చింతామణిలో అడిగితే చెప్తారు, నీ బతుకేంటో తోడేరులో అడిగితే చెప్తారు. లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బేరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు గోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయింది. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదోళ్ళ డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్ లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈ రోజు ఐటీ మినిస్టర్ గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? ఏంటి నీ బతుకేంటి? నీ బతుకేంటి? దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడు. తమాషాలు పడుతున్నావా? బిఎస్సిలో పత్రిక క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినాయని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే లోకేష్ బాబు టైంలో 16,400 ఉద్యోగాలు ఇస్తే డిఎస్సిలో ఆల్మోస్ట్ 2014 నుంచి 19 వరకు 16 లక్షల ఉద్యోగాలు ఇస్తే బాబు గారు అప్పుడు సీఎం గా పిఆర్సి 43% పే రివిజన్ కమిషన్ ఇస్తే ఆయన 5 ఏళ్లలో 0, నో డిఎస్సి, నో పిఆర్సి ఇంక్రిమెంట్, నథింగ్. ఆయన ఇప్పుడు 14లో 16,400 మంది ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటాతో కూడా పర్ఫెక్ట్ గా జాయిన్ అయిపోయి ఉద్యోగాలు చేస్తుంటే ఆ కడుపు అంటే ఏందని ఎవడో ఒక ఆయన పనికి మాలినోడు దీంట్లో స్పోర్ట్స్ కోటాలు తప్పులు జరిగినాయి అని అంటే ఫలాంటికి స్పెసిఫిక్ గా చెప్పు దమ్ముంటే. ప్రిన్సిపల్ సెక్రటరీస్ చాలా క్లియర్ గా కేటగారికల్ గా జరిగిన ట్రాన్స్పరెన్సీని గురించి, రిక్రూట్మెంట్ గురించి చెప్పారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం మరియు ప్రధాన దేవాలయం నందు రేపు శాకాంబరి దేవి ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల కూరగాయలను అలంకారాలు నిర్వహించడానికి ఈ రోజు సుమారు 12 టన్నుల కూరగాయలను పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, మల్బాగల్ వంటి మార్కెట్ కు చెందిన వారు శ్రీ రవీంద్ర రెడ్డి గారు వారి మిత్ర బృందం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచుల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రేపు మనకి కాణిపాక దేవస్థానంకి అనుబంధ దేవస్థానంగా ఉన్నటువంటి మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో చాలా ఘనంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సో ఈ శాకాంబరి ఉత్సవాల సందర్భంగా మనకి చాలామంది వెజిటబుల్ డోనర్సు వారికై వారు స్వయంగా వచ్చి దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 14 టన్నుల కూరగాయల్ని మనకి దేవస్థానానికి డొనేషన్ చేస్తున్నారు. వీటిల్ని మనము చాలా జాగ్రత్తగా మంచిగా డెకరేషన్ చేసి స్వామివారికి అలంకరణ, స్వామివారి మండపంలోనూ అదేవిధంగా ప్రాకార దేవాలయానికి కూడా చాలా అందంగా అలంకరించడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇంత ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్ని మీరందరూ కూడా వచ్చి కనురాలా వీక్షించి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే డొనేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా దేవదేవుని ఆశీస్సులు, వినాయక స్వామిది మరి శివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ తెరపైకి తెస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుపతిలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తయి చాలా రోజులైందని ఇప్పుడు కొత్తగా ఈ అంశాన్ని ముందుకు తెచ్చి వేలాది మంది అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పక్కా ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని కూటమి నేతలు ఆహ్వానించిన వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదన్నారు. కోర్టు ముట్టకాయలు వేసినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని, సరైన ఆధారాలతో వస్తే తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాల వల్లే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని, భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. భూమన అక్రమాలు, భూభాగోతం బయటపడటంతోనే ఆయన బయటకు రాకుండా ఓదార్పు యాత్రలు చేసుకుంటున్నారని ఆరోపించారు. నిన్న జరిగిన మెగా డిఎస్సి ర్యాలీ కోసం పక్క నియోజకవర్గం నుంచి రోజాను తీసుకువచ్చారని, ఆ ర్యాలీలో పాల్గొన్న వారంతా గంజాయి బ్యాచ్ వారేనని విమర్శించారు. యూనివర్సిటీ వద్ద గంజాయి బ్యాచ్ చేసిన అరాచకాలపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారని గుర్తు చేశారు. తనపై వస్తున్న ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తన వద్ద ఉన్న అన్ని పత్రాలు, ఆధారాలను మీడియా మిత్రులకు ఇస్తానని, వాటిని నిశితంగా పరిశీలించుకోవాలని తెలిపారు. తాను చెప్పినవి అబద్ధమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఏ తప్పు జరగకపోయినా జరిగిందని చెప్పి. అది ఉదాహరణకి డిఎస్సి జరిగి సంవత్సరం అయ్యి 16,000 మంది ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగస్తులు నియామకమయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళ డైవర్ట్ పాలిటిక్స్కి. అయినా ప్రజలు కానీ ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. మీరు ఇన్ని చేసిన నియామకాలు పూర్తి చేస్తుంది మాట్లాడితే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటారు. ఎందుకు రాజీనామా చేయాలి? రండి, సరైన ఆధారాలతో రండి ముందుకి. లోకేష్ గారు మళ్ళీ ఈ శాప్ చైర్మన్ రవినాయుడు స్పోర్ట్స్ కోటాలో ఏదో అవినీతి చేశాడు అని చెప్పి అతను పిలుస్తున్నాడు ఆధారాలతో రండి. ఇద్దరు ప్రతిసారి ఇంకా మొత్తం మా ప్రతినిధులందరూ, టీడీపీ ప్రతినిధులందరూ కూడా ప్రతిసారి రమ్మంటున్నారు. ఎక్కడ తాడేపల్లిలో పెట్టుకుందామా, ఇంకెక్కడన్నా పెట్టుకుందామా, బహిరంగ చర్చకు రండి అంటే నోరు మెదపరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, చేయలేరు, దాన్ని నిరూపించలేరు. కానీ ఎంతసేపు ఆరోపణలు అయితే చేస్తారు. జంజీ ఉద్యమం అంట, అది జంజీ ఉద్యమం కాదు, గంజాయి ఉద్యమం, బ్లేడ్ బ్యాచ్ ఉద్యమం. ఒక 10 మందిని గంజాయి వాళ్ళని, ఒక 100 మందిని వేసుకొని వీధుల్లో తిరిగి చేసేదే వీళ్ళ ఉద్యమాలు. వీళ్ళకి సపోర్ట్ వచ్చేది వాళ్ళే. అందుకే వీళ్ళు గంజాయిని విపరీతంగా ఇప్పటికి కూడా దొంగతనంగా చేస్తూ దీంట్లో కూడా వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన వేలాది మంది యువత ప్రతిభను అవమానించే రాజకీయాలు మానుకోవాలని, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే వాటికి ఆధారాలు చూపాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకులకు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరు మల్లేష్ సవాల్ విసిరారు. బుధవారం కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీచర్ ఉద్యోగం అనేది ఎంతో విలువైనటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు వారి కుటుంబాలందరూ కూడా క్షోభిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదువుకొనేసి నిద్రాహారాలు మాని, అదేవిధంగా హాస్టళ్లలో ఉండి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడుతూ వాళ్ళందరికీ దొంగ ఉద్యోగాలు, దొంగ నియామకాలు అని చెప్పి నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. వారిపైన రాజకీయ రంగు రుద్దడం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం నియామకమైనటువంటి ఉపాధ్యాయుల్ని వాడుకోవడం అనేది చాలా దారుణం. ఈ యొక్క ఆరోపణలన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైనా వాస్తవాలుంటే, ఆధారాలుంటే బయట పెట్టండి. మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు కదా, ఏమన్నా ఆరోపణలు ఉన్నా, ఏమన్నా వాటిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నా నిష్పక్షపాతంగా తీసుకురండి, నేను చూస్తాను. ఏమీ లేవని చెప్పి దీనిపైన సవాలని చెప్పేసి పిలుపునిచ్చినారు కదా మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఆర్యుఎస్ఏ ఫేజ్ 2 కింద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3.3 కోట్ల వ్యయంతో విఎల్పి టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక కాన్ఫోకల్ మైక్రోస్కోప్ తో పాటు ఆధునిక పరిశోధన పరికరాలు ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వైరాలజీ, బయోటెక్నాలజీ,
మాలిక్యూలర్ బయాలజీ పరిశోధనలతో పాటు విద్యార్థులు పరిశోధకులకు శిక్షణ అందించడం ఈ కేంద్ర ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఉమామహేశ్వరాభ్యా నమః వాణి నమః మధుసూదనాయ నమః. టార్గెటెడ్ థెరపీ, క్యాన్సర్ డయాగ్నోసిస్, దాంట్లో నూతన పద్ధతిలో ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనము మనిషి శరీరం లోపల ఏం జరుగుతుంది అవన్నీ కూడా క్యాన్సర్ సెల్స్ లోపల డయాగ్నోస్ చేయొచ్చు. సో దీంట్లో భాగంగా కాన్ఫోకల్ మైక్రోస్కోపీ అని 1.5 crore ఎక్విప్మెంట్ కొనడం జరిగింది. సో అది ఈ ల్యాబ్లో పెట్టలేకపోయాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.